ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడి యొక్క విరహంతో పాండవులు వారి యొక్క మనస్సులు ఎంతో తప్పించిపోతూ ఉండగా నారద మహాముని ధర్మరాజుతో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, వాటి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి వివరించడం మనం వింటూ ఉన్నాం. అందులో కురుక్షేత్రం యొక్క ప్రాభావాన్ని ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. దీనికి ముందు పుష్కర తీర్థం యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా ఎలా చెప్తున్నాడంటే, పులస్త్య మహర్షి భీష్ముడికి ఆనాడు చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి అప్పుడు పులస్త్యుడు భీష్ముడికి ఏ రకంగా చెప్పాడు, అదేవిధంగా ఆ విషయాలనే నేను నీకు చెప్తున్నాను అని చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. అసలు ఈ తీర్థక్షేత్రాలని వీటన్నిటిని చూడాలి అని అంటే చాలా కష్టం కూడా. ఈ కాలంలో మరి కొన్ని ఉన్నాయి, కొన్ని కనుమరుగైపోయాయి కూడా. అలాంటి పుణ్యక్షేత్రాలు ఒకనాటి కాలంలో ఉండేవి, మరి ఇప్పుడు లేవు. కాబట్టి కనీసం ఆ పేరు విన్నా మహాత్ములైనటువంటి వారు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారండి, వాళ్ళందరూ ప్రాణాలు అర్పించారండి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మొదలైనటువంటి వారు, చంద్రశేఖర్ ఆజాద్, వీళ్ళందరి పేర్లు మనం విన్నాం. కానీ వారిని మనం ఎవరం కూడా చూడలేదు. చూడనంత మాత్రాన వారి యొక్క గొప్పతనం తెలియదా అని అంటే, వారు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, వారు ఎలా త్యాగం చేశారో వాటన్నిటినీ తలుచుకుంటే కూడా మనందరికీ రోమాంచితం కావాలి. అలాగే నిజమైనటువంటి ఆస్తికుడైనటువంటి భక్తుడు కూడా ఇలాంటి తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటంతటవి ఏర్పడినటువంటివి కావు. ఎందరో మహాత్ములు, ఋషులు ఆయా ప్రదేశాల్లో వారు ఎంతో తపస్సు చేస్తే వాటికి ఆ ప్రభావం వచ్చింది. కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడెందుకు చెప్తున్నాడు అనంటే, ధర్మరాజు యొక్క మనసుని శాంతపరిచి ఊరటపరచడం కూడా. కాబట్టి వీళ్ళు ఈ అంతా వనవాస కాలంలో సాధ్యమైనన్ని పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు మీరు సంచరించండి అని ఒక రకంగా
ఇండైరెక్ట్గా సూచన చేస్తున్నారు నారద మునీంద్రుల వారు. ఈ పుష్కర తీర్థం అయిన తర్వాత కురుక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎలా చెప్పాడు అని అంటే, పులస్త్య మహర్షి ఆనాడు భీష్ముడికి చెప్పినట్లుగా కురుక్షేత్రంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి తీర్థాలు ఏమిటి అని అంటే సరస్వతి కురుక్షేత్రం అనేటువంటి ఒకటి ఉన్నదిట. అంటే సరస్వతి నది. అవి సరస్వతి నదీ తీర్థాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి దాన్నే ఇంకొక తీర్థాలన్నిటిలో అక్కడ ఉండేటువంటి వాటన్నిటిని సరస్వతి తీర్థాలు అంటారట. వాటిల్లో పృథూక తీర్థం అని మరొకటి ఉన్నది. పృథూక తీర్థం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి తీర్థం. అది అన్ని తీర్థాలలో కూడా గొప్పదైనటువంటి తీర్థం. ఈ పృథూదక పృథమహారాజు మనం విని ఉన్నాం. ఈ పృథూదక తీర్థాన ఎవరైతే జపపరాయణుడై అంటే నిరంతరము జపం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, జపం ఎందుకు చేస్తారండి అని అంటే అందరిలో ఉన్నటువంటి పాప చింతన ప్రతి ఒక్కరికి ఉంటుంది. జీవుడు అన్న తర్వాత ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఎప్పుడు మంచినే ఆలోచించాలనుకున్నా ఒక్కొక్కసారి చూడకూడని పాపాలు చూడవలసి వస్తుంది, వినకూడనటువంటి ఆ శబ్దాలు కూడా మనం వినవలసి వస్తుంది. అవి విన్నప్పుడు మనస్సు కాస్త చివుక్కుమంటుంది. సో మనస్సు అలా చలనం కలగడం కూడా పాపమే. మనసు బాధపడటం, మనసు నిర్వీర్యం అవ్వటం, మనసుకు ఖేదం కలగటం, ఇవి కూడా పాపానికి ఒక రకమైనటువంటి చిహ్నాలు. కాబట్టి మనసు స్థిరంగా స్థైర్యంగా పవిత్రంగా చేసుకోవాలనంటే ఏం చేయాలి అని అంటే అన్నిటికంటే ఎక్కువైనటువంటి యజ్ఞం భగవంతుడే 10వ అధ్యాయంలో చెప్పాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. యజ్ఞాలన్నిటిలో కల్లా జపయజ్ఞం. అంటే కౌంట్ చేసుకోకూడదు. మళ్ళీ నేను ఇన్నిసార్లు చేశానండి, 108 చేశాను, ఇన్ని మాలలు చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఏ ఫలితం లభించలేదే అని అన్నామంటే ఏ ఫలితం లభించలేదే అనేటువంటి ఒక ఎరుకన్నా వచ్చిందిగా ఇప్పుడు. సో దానికి ఫలితం అనేది ఆశించకుండా నిరంతరం చేయాలి. చూడండి, తల్లి పసిపిల్లవాడికి ఎలా సేవలు చేస్తుంది అని అంటే వాడి ద్వారా నాకు ఏదైనా లబ్ధి ఉందా, ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా అనే ఆలోచనతో ఆమె సేవ చేయదు, చేసుకుంటూ వెళ్ళడమే. వాడు చేసినా చేయకపోయినా, చూసుకున్నా చూసుకోకపోయినా, పెద్దవాడే ఆదరించినా ఆదరించకపోయినా, అండగా నిలిచినా నిలవకపోయినా అది నా ధర్మం. ఆ పిల్లవాడిని పోషించటం, పాలించటం, వాడికి కావలసినటువంటి బాగోగులు చూడటం అనేది నా ధర్మం అనేటువంటి ఒక భావంతో, అంకిత భావంతో తన సుఖాన్ని స్వసుఖాన్ని కూడా వదిలిపెట్టి మరీ త్యాగం చేస్తుంది మాతృమూర్తి అనేటువంటి తల్లి. అలాగే భక్తుడు కూడా ఏం చేయాలి? భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్పదైన సాధన ఏమిటంటే జపం. కాబట్టి ఎవరైతే ఈ పృథూదక తీర్థములో జపపరాయణుడై నిరంతరము జపం చేస్తూ ఒళ్ళు మరిచిపోయి ప్రపంచం కూడా అంటే దేహస్పృహని కూడా లేకుండా అంత తన్మయత్వంతో ఎవరైతే జపం చేస్తూ శరీర త్యాగం చేస్తారో వాడికి మృత్యువు యొక్క భయం ఉండదట. అంటే వాడికి మృత్యువు అనేది ఒకవేళ శరీరానికి వచ్చినా సాధారణంగా ఎవరికైనా ఎలా జరుగుతుందంటే మృత్యువు రాబోతుంది అంటే ఒకానొక రోగం తీవ్రంగా వచ్చి ఇంకాసేపట్లో, ఇంకొద్దిసేపట్లో లేదా ఇంకొన్ని రోజుల్లో, ఇంకొన్ని నెలల్లో మనం వెళ్ళిపోతాం, ఛాన్సెస్ లేవండి అని ఒక డాక్టర్ గారు చెప్పారంటే విపరీతమైన వేదనకి లోనైపోతాం. ఎందుకని? మన భావం అంతా కూడా దేహ తాదాత్మ్యమై ఉంది. ఈ దేహంతో బాగా తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు ఇది తప్ప ఇంకా మరొక ఉనికి లేదు, ఇంకొక విధంగా నేను ఉండలేను, ఇదిగానే నేనున్నాను అనేటువంటి ఒక భ్రమలో మనం పడిపోతాం. కాబట్టి ఆ భ్రమల నుంచి, ఆ తాదాత్మ్యాల నుంచి మనల్ని బయటపడేయడానికి ఈ జప సాధన అనేది చాలా గొప్పదైనటువంటిది. స్వామి శివానంద మహారాజ్ వారు చెప్తారు, గురుదేవులకు సన్యాస దీక్ష ఇచ్చినటువంటి గురువులు, రోజుకి ఎన్నిసార్లు జపం చేయాలట అంటే సాధారణంగా ఎవరినైనా అడిగితే అయ్యా ఇవాళ 2-3 మాలలు చేసామండి అంటాడు. ఒక మాల 108 సార్లు. మరి 2-3 మాలలు అంటే ఏమవుతాయి? మహా అయితే ఒక 324 ఏమో అవుతాయి. కానీ ఎన్ని చేయాలి జపము? ఎంత చేస్తే మనసు స్థిరమవుతుంది, ఎంత చేస్తే మనసు ప్యూరిటీ అంటే ఆ రోజుకి పవిత్రమవుతుంది అనంటే శివానంద మహారాజు వారు చెప్పిన సంఖ్య ఎంతంటే 75,000 సాధన చేయాలట. రోజుకి 75,000 జపం చేయాలట. అనగానే మనకు డౌట్ వస్తుంది, ఏమండి ఇంకా మాకేం పని పాట లేదా ఏమిటి, ఇక 24 గంటలు అదే జపం చేసుకుంటూ కూర్చుంటామా ఏమిటి అని.
దీన్ని రమణ మహర్షి ఒక సమాధానం చెప్పారు. అయ్యా, నేను ధ్యానం చేయాలనంటే నాకెందుకో మనసు దాని మీద కుదరడం లేదు అన్నాడు. నాకు ధ్యానంలో మనసు నిలవడం లేదు అని ఎవరో కంప్లైంట్ చేశారు. ఆయన సాధారణంగా మాట్లాడరు, మరి మాట్లాడారు అంటే వాళ్ళ అదృష్టం. ఆయన ఏం చెప్పారనంటే, గుర్తు చేసుకునేది ఏమిటయ్యా, అసలు మర్చిపోవటం ఏమిటి, నిలవకపోవటం ఏమిటి, నిన్ను నువ్వు మర్చిపోతున్నావా, నేను అనే భావన విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైనా ఉన్నావా అంటే ఈ ప్రతి క్షణంలో కూడా నేను నేను అనేటువంటి ఒక భావన ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆ నేనుకి ఆధారం ఏమిటి అనేటువంటి ఒక చింతన చేయడమే ధ్యానము. అంతేగాని ఇంకా ఏదో రంగులు, ఆ పర్వతాలు, ఈ ప్రకృతి, వీటిని చూడటం, వాటిని చూడటం, ఆ శబ్దాలు వినటం ఇవి కాదు. ఇవన్నీ ఏంటంటే ధ్యానానికి ఉపకరించేటువంటి సహకారిణులు అంటారు. కేవలం మనస్సు పరిపరి విధాల సంచరించకుండా ఒక చోటకి తీసుకురావడానికి ఏదో ఇప్పుడు మెడిటేషన్ మ్యూజిక్స్ కూడా వచ్చేసినాయి. సపరేట్గా ఫ్యూజన్ అని, రకరకాలైనటువంటి క్లాసికల్ అని, అవి వింటూ ఉంటే కళ్ళు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అలా వింటూ ఉంటాడు. అది కూడా శబ్దానువిద్ధం అంటారు దాన్ని. అంటే శబ్దం మీద ఆధారపడి నీ మనసు నిలుస్తుంది. శబ్దం లేకపోతే మళ్ళీ కళ్ళు తెరుచుకుంటుంది. అలాంటి సాధన కాదు. ఎంత చక్కటి సులువైన ఉపాయం చెప్పారంటే, నేను అనే ఆలోచన లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండము కదా. ఆ నేను నీకు అంటే నీకు నీవు, ఆ నేను అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, దాని గురించి చింతన చేయి, అదే ధ్యానం అన్నారు. కాబట్టి జపం కూడా ఎలా ఉండాలి అనంటే, జపము చేసేటువంటి వాడి యొక్క చెయ్యి మాలలు తిప్పుతూ ఉండొచ్చు కాక 24 గంటలు మరి మాల పట్టుకొని తిప్పితే పిచ్చోడు అనుకుంటారు. కాబట్టి జనం మాలతో చేసేటప్పుడు మనస్సుకి ఒక నిబద్ధత వస్తుంది. దాని అంటే ఒక కట్టుబాటు. మాల లేకుండా చేసేంత అభ్యాసం వచ్చే వరకు మాలతో చేయాలి. మాల ఎందుకంటే ఏకాగ్రపరచడం కోసం, మనస్సుని ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఒక చోటకి తేవడానికి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను జపమాల పట్టుకున్నాను, ఒక్కొక్క పూస తిప్పుతూ ఒక్కొక్క నామాన్ని నేను జపిస్తున్నాను అనే ఒక దాన్ని ఏమంటారు, ఒక నియమాన్ని తాను ఏర్పరచుకుంటాడు. అది చేస్తూ ఉంటే సహజమైపోతుంది. చూడండి, సైకిల్ దొక్కేటప్పుడు మొట్టమొదటిగా సైకిల్ నేర్చుకునేవాడికి ఏమనిపిస్తుంది అంటే, వాడికి పెడల్ ఎక్కడుంది, బ్రేకులు ఎక్కడున్నాయి, ఎలా పోవాలి, ఎక్కడ ఆపాలి, ఇవన్నీ మొట్టమొదటిసారిగా వాడు అనుకుంటాడనమాట. ఒక గొంత రాబోతుంది అనుకోండి, అదిగో గొంత రాబోతుంది, ఇప్పుడు నేను బ్రేక్ వేయాలి అనుకొని బ్రేక్ వేస్తాడు. అవునా? అటు నుంచి ఏదో వెహికల్ అడ్డం వస్తుంది కాబట్టి ఇప్పుడు వెహికల్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఎడం వైపుకి తిప్పాలి అని హ్యాండిల్ని తిప్పుతాడు. సో ఎక్కడ ఆపాలి, ఎటువైపు తిప్పాలి, ఎక్కడ వేగంగా పోవాలి, ఎక్కడ స్లోగా నిదానంగా వెళ్ళాలి అనేవి అభ్యాసం చేస్తాడు మొట్టమొదట్లో. అవునా? కొన్నాళ్ళు బాగా తొక్కటం అభ్యాసం అయిపోయింది అనుకోండి, వెనక ఒకరిని ఎక్కించుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూడా చూడండి తొక్కుతాడు. బ్రేక్ వేయాలని వేయేటప్పుడు పక్కకి తిప్పాలని తిప్పడు, సహజంగా తిరిగిపోతుంది, సహజంగా బ్రేక్ పడిపోతుంది. రామకృష్ణులు చాలా చక్కనైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే, ఒక ఆమె ఒడ్లు దంచుతుందిట. ఒడ్లో ఏదో ధాన్యం మొత్తానికి తిరగల్లో వేసో లేకపోతే దంచడమో జరుగుతుంది. ఇది ఒడ్లు దంచేటప్పుడు చాలా బలంగా వేయాలి ఆ దెబ్బలు, ఆ రోకటి పోటు అంటారు. అలా వేస్తూ 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 ఒక పక్క ఇంటికి సంబంధించిన వ్యవహారాల గురించి మాట్లాడుతుందట పక్కన కూర్చున్న వాళ్ళతో. ఇంకొక ఆయన అప్పుడే పాలు పోయడానికి వచ్చాడు, ఆ పాలాయనికి సమాధానం చెప్పిందిట. ఇంకో పక్క ఇంట్లో పొయ్యి మీద ఏదో పెట్టింది, అది చూడమని ఇంకొకళ్ళకి చెప్తోంది. ఇలా ఇంట్లో ఉన్నటువంటి ఒక 6, 7, 8 మందితో అష్టావధానం చేస్తోంది. ఎంత అవధానం చేసినా చివరికి రోకట పోటుతో రోకల్లో ఆ రోల్లో ఉండేటువంటి ధాన్యాన్ని దంచుతున్న ఆ ఒక బిడ్డని, చంటి బిడ్డని వెనక కట్టుకొని కూర్చుంటుంది ఆమె. ఎన్ని పనులు చేసినా, ఎన్ని రకాల ఆలోచనలు చేసినా తన మనస్సంతా దేని మీద ఉంది అంటే, ఆ బిడ్డ కదులుతున్నాడేమో, వాడు ఏమన్నా కదిలి ఏడుస్తాడేమో, వాడికి ఏదన్నా కొంచెం జర్క్లాగా వచ్చిందనుకోండి నిద్రలోంచి లేస్తాడు. ఆ నిద్రలోంచి లేవకుండా, వాడికి జర్క్ ఇవ్వకుండా చాలా చాకచక్యంగా ఆ రోకల్ని ఆ రోట్లో వేసి దంచాలి. చూడండి ఎంత సాధన, అక్కడే ఒక సాధన వచ్చేసింది. ఇంత సాధనలు, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నా తనకి మనస్సు పిల్లవాడి నుంచి కించిత్తు కూడా పక్కకి జరగలేదే.
అంటే మనకు అభ్యాసం చేతగాక, మనకి అంత ఓపిక లేదా, మనం చేయలేమా? చూడండి, తప్పకుండా మనం చేయగలం. చేసేటువంటి దాన్ని ఏమంటారు, అర్హత ఉంది. కానీ మనం ఆ ప్రకారంగా ఎప్పుడు ప్రయత్నించలేదు. చూడండి, ముందుకు రండి. అనీవెన్గా కూర్చుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్గా వరుసగా వేసింది దేనికి? కాబట్టి అలాగే జపం చేసేవాడు కూడా. అందుకని జపము ఎలా చేయాలి? ఏ నామాన్నైతే మనం తీసుకొని జపం చేస్తున్నామో ఆ నామము, ఆ నామము కలిగినటువంటి వారెవరు? ఆ నామి యొక్క రూపాన్ని మనసులో తలుచుకోవాలి. నోటితోనేమో నామం, మనసుతోనేమో ఆ నామి, అంటే ఆ నామము కలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో, లేదా దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవతా స్వరూపాన్ని మనసులో భావించుకోవడం. లేదు, అది కూడా నాకు మనసులో భావించుకోవడం రావడం లేదండి, నోటితో పలుకు, కంటితో చూడు. ఒక దివ్యమైనటువంటి రూపాన్ని పెట్టుకొని అలా తదేకంగా చూస్తూ కూడా జపం చేయొచ్చు. మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటూ ఆ రూపాన్నే లోపల చూడటానికి అభ్యాసం చేయొచ్చు. ఇదంతా జపం చేసేటప్పుడే. చూడండి, అది కూడా కొంతకాలం అభ్యాసం అవగా రామనామ జపం చేస్తున్నా, రామ 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 అంటూ ఉన్నా, రాముణ్ణి చూస్తున్నా, మనసులో కూడా నేను భావించుకోగలుగుతున్నా. ఎవరా రాముడు? అయోధ్యలో ఉన్నాడా? చూడండి, లేదా భద్రాద్రిలో ఉన్నాడా? లేదా ఒంటిమిట్టలో ఉన్నాడా? ఎక్కడున్నాడు రాముడు? రాముడు ఉండేటువంటి ప్రదేశం ఏది? చూడండి, ఉంది కదా, ఉన్నాయి కదండి కుర్చీలు. మళ్ళీ ఎందుకు లేపుతారు? మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీరు రండి, ముందుకు రండి, ముందు కూర్చోండి. ఈ రికార్డ్ అవుతుంది, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మీరు 6:30కు వస్తేనే నెక్స్ట్ వీక్ నుంచి క్లాస్, లేకపోతే లేదు. మహాభారతం క్యాన్సిల్ చేసేస్తాను. నాకు వేరే ఆన్లైన్లో వేరే క్లాసెస్ కూడా ఉన్నాయి, నేను వాటిల్లో వెళ్ళిపోతాను. వచ్చేవాళ్ళన్నా కనీసం ఇదివరకు వచ్చేవాళ్ళు కదా, మహాభారతం క్లాస్కి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 6:30 కల్లా ఇక్కడికి రండి. రోజులో గంట సేపు మన సత్సంగంలాగా మన మనసుల్ని మనం ఉత్సాహపరుచుకొని ఆధ్యాత్మికంగా ఆలోచనలు కొనసాగుతూ జీవితం ముందుకి ప్రశాంతంగా పోవడం కోసం. అది డ్యూటీలో ఉన్నవాళ్ళు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళైతే అది వేరు, ఎగ్జంప్షన్. మిగతా వాళ్ళు, మన కట్టుబాటులో ఉన్నవాళ్ళు, చిన్మయ మిషన్ మెంబర్స్గా ఉన్నవాళ్ళన్నా కనీసం కదలకపోతే ఎట్లా? రిలాక్స్ అయిపోయాం. ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఈ కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. ఇల్లు దాటి బయటికి రావడానికి కొంచెం ఆలోచన చేస్తుంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు నామము నోటితో పలుకుతూ, రూపాన్ని మనసులో ఊహించుకుంటూ, తర్వాత చింతన చేయాలి. తత్వచింతన అంటారు దీన్ని. ఏమిటా రామతత్వము? చూడండి, మహాభక్తులైనటువంటి వారందరూ కూడా రాముణ్ణి ఎలా దర్శించారయ్యా అంటే, ఖేలతి మమ హృదయే శ్రీరామ ఖేలతి మమ హృదయే అన్నాడు సదాశివ బ్రహ్మేంద్రుడు. రాముణ్ణి ఏ రూపంగా చూశారండి? ఆత్మారాముడిగా అక్కడ భావించారు. కాబట్టి రాముడు ఎక్కడో లేడు, నా హృదయంలోనే ఆయన ఖేలతి అంటే ఏమిటి? రమిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఎలా ఆడుకుంటున్నాడు? ఇదిగో ఈ క్షేత్రాన్ని, ఈ శరీరాన్ని, ప్రతి అవయవాన్ని కూడా నడిపేవాడు ఆయన. ప్రతి ఆలోచనకి వెనక సాక్షిగా ఉన్నది ఆయనే. నా బుద్ధిలో ఎగసిపడేటువంటి ప్రతి కోరికని వెలిగించేది ఆయనే. చివరికి నేను అనే భావన ఏదైతే చేస్తున్నానో దానికి ఆధారంగా, చైతన్యంగా ఉన్నటువంటి వాడు, సంవిత్ రూపంగా ఉన్నది కూడా ఆయనే. కాబట్టి ఆయనే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు అనేటువంటి ఆ చింతనలోకి వెళ్ళగలగాలి. ఏది? జపం చేస్తూనే. ఇలా జపం చేయగా ఒకనాటికి ఆ జపమాల ఆగిపోతుంది, ఆ చింతనలు కూడా ఆగిపోతాయి, తత్వంలో మనసు అలా నిలిచిపోతుంది. అది ఎంతోసేపు ఉండదండి. మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అయిపోయిందండి నేను లక్ష్యం చేరుకున్నానంటే పప్పులో కాలేసినట్టే. ఆ జపంలో అలా మనసు స్తబ్దమై నిలిచిపోతుంది కాసేపు. మేబీ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, అలా ఒక క్షణం ఆగచ్చు. మళ్ళా మామూలే, ప్రపంచం గుర్తొస్తుంది. అప్పుడు మళ్ళా అభ్యాసం చేయాలి.
చూడండి, అలా అభ్యాసం చేయగా కొన్న ఇంకా చతు దీర్ఘకాల నైరంతర్యం అంటాడు పతంజలి యోగ సూత్రాలు. ఎంతో అలా చేస్తూ ఉంటే ఒక్క 10 నిమిషాలు అలా స్థిరంగా నిశ్చలంగా అలా నిర్వికల్పంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏది అంత అభ్యాసం చేస్తే. ఏమండి, మనం కలియుగంలో ఉన్నామా? అవునా? ఎన్ని చూస్తున్నాం, ఎన్ని వింటున్నాం, ఎన్ని చేస్తున్నాం. మరి ఇన్ని చేస్తూ, ఇన్ని చూస్తూ, ఇన్ని వింటూ వెంటనే ధ్యానము, సమాధి, అలా ఆత్మానందం కుదిరిపోతాయి ఏమిటి? బ్రహ్మర్షులు, వశిష్ఠులు, విశ్వామిత్రులు లాంటి మహాయోగి పొంగవులే ఎంతో తీవ్రమైన తపస్సు చేస్తే కానీ వాళ్ళకి మనసులో ఉండేటువంటి పంకిలం పోలే, ఆ మనోక్షాళన కలగలేదు. మరి అలాంటిది మనం ఇంకెంత చేయాలి ఏమిటి? చూడండి, అలా కూర్చుంటే అయిపోతుందా మొత్తం? రాదు. అందుకనే ఇక్కడ ఏం చేయాలనంటే మొరబెట్టుకోవాలట దేవుడికి. గురుదేవులు అంటారు, ప్రేయర్ ఈజ్ నాట్ బెగ్గింగ్, ఇన్వోకింగ్ ద డివినిటీ విచ్ ఈజ్ దేర్ ఆల్రెడీ ఇన్ యూ. నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నాకు నేనుగా అక్కడ ఆహ్వానించటం, ఆ శక్తిని నేను తలుచుకోవటం. అంతేగాని నాకు అది లేదు దేవుడా, నాకు ఇది లేదు దేవుడా, నాకు ఇది ఇయ్యి దేవుడా, నాకు ఇది బాగాలేదు దేవుడా, నాకు అది బాగాలేదు దేవుడా, మా కోరికలను తీర్చు దేవుడా, మా బాధలు తొలగించు దేవుడా. ఎందుకు తీస్తాడు ఆయన? ఆయన ఎందుకు తీయాలండి? పట్టుకుంది ఎవరు? గండి రామకృష్ణానంద స్వామి వారని ఒక ఆయన ఉన్నారు. తెలిసి చూశారు ఎప్పుడన్నా గండి రామకృష్ణానంద గారిని? అయ్యో ఆ గూట్లో ఉంది, చూపించండి. ఇటు పక్క ఉంది, లేచి చూపించి. గండి రామకృష్ణానంద స్వామి గారు భూమానందాశ్రమం. గురుదేవులకి చాలా ప్రియమైనటువంటి ఒక సాధకులు. ఆ కాలంలో గురుబాయ్ ఆయనతో పాటు సమకాలికులు అన్నమాట. గురుదేవుల్ని ఆహ్వానం చేశారు. ఎవరు? భూమానందాశ్రమం గండి క్షేత్రానికి. గండి ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. అదేమిటి, ఆ పర్వతానికి ఉన్న ప్రాంతానికి విశిష్టత ఏమిటంటే, సంజీవని పర్వతం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఒక మొక్క పడిందని, ఆ మొక్కే పర్వతం అయిందని, ఆ పర్వతం మీద ఆంజనేయ స్వామి వెలిచారని, రాముడే అక్కడ గీశాడని ఆ పర్వతం మీద ఏదో కథలో. ఏదైనప్పటికీ భక్తుల మనస్సుని ఒక చోటకి తీసుకురావడం ప్రధానం. ఎందుకంటే పవిత్రమైనటువంటి సంజీవని అది ఇందులో ఆంజనేయ స్వామి మోసుకెళ్తుంటే కింద పడింది కాబట్టి, అది ఎవరు పడితే వాళ్ళు దాని మీద లౌకిక కార్యాలు చేయకుండా ఒక ఆధ్యాత్మికంగా ఎదిగితే బాగుంటుందని మహర్షులే కల్పించుండొచ్చు. కల్పించనివ్వండి, తప్పే ఉంది. ఆ క్షేత్రం దగ్గర వీళ్ళ ఆశ్రమం ఉంది. గురుదేవులు ఎప్పుడు వచ్చినా ఇండియాకి ఆయన అలా ఆహ్వానించేవారు. ఒకరోజు పిలిచారు. నా ఫోటో కూడా షేర్ చేశాను ఫేస్బుక్లో. ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళ శిష్య బృందం ఉన్నారు. ఎక్కువగా కర్మకాండాలు ఎక్కువ చేస్తుంటారు గండి క్షేత్రంలో. వాళ్ళ శిష్యులందరినీ పిలిచి పాదపూజ చేయమని అన్ని పూలు, పాలు, పండ్లు అన్నీ తీసుకొచ్చి అందరి చేత పాదపూజ చేస్తుంటే ఈయన మంత్రాలు చదివారట. పూజ అంతా అయిపోయిన తర్వాత శిష్యులందరూ నమస్కారం చేసి లేస్తే అప్పుడు గురుదేవులు ఏం చేశారు తెలుసా? మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఆయనకి పూజ చేశారట. అంటే త్వమేవాహం, నువ్వు నేను వేరు కాదయ్యా, ఇద్దరిలో ఉన్నది ఒకటే తత్వము. కాకపోతే నువ్వు కర్మయోగిగా ఉన్నావు, ఇక్కడ నేను జ్ఞానయోగిగా ఉన్నాను, అంతే తేడా. మార్గాలు వేరైనా ఇద్దరిలో ఉండేటువంటి స్థితి ఒకటే అని అక్కడ తెలియజేయటం. అలాంటి గొప్పదైనటువంటి స్థాయి ఆయన. ఆ గండి రామకృష్ణానంద స్వామి వారు జనప్రియ గీతోపన్యాసాలని, అద్భుతమైన గీతోపన్యాసాలు. ఇంకా నా భూతో నా భవిష్యత్ ఎవరు గీతోపన్యాసాలు చెప్పినా, ఇప్పుడున్న కాలంలో కాదు, గతించిన కాలంలో కాదు, గడిచిపోయిన కాలంలో ఎవరు గీతోపన్యాసాలు చెప్పినా అందులో ఎగ్జాంపుల్స్ చెప్పకుండా ఎవరు గీతోపన్యాసం చేయరండి. దక్షిణాదిలో మన ఆంధ్రప్రదేశ్లో అందున ఏదో ఒక ఆయన చెప్పింది. ఎలా ఆయన చదువుకుంది ఎంత తెలుసా? కేవలం 5వ తరగతి, 5th క్లాస్. ఆయనకు వచ్చిన భాషలు ఎన్నో తెలుసా? 13-14 భాషలు వచ్చు ఆయన శరీరం వదిలేనాటికి. అఖండమైన ప్రజ్ఞ, భగవద్గీత మొత్తం కంఠస్థం. ఎక్కడ ఏ శ్లోకం ఎప్పుడు ఎక్కడ చెప్పాలన్నా అలా అనర్గళంగా చెప్పేస్తుంటారు. ఆయన ఉపన్యాసాలు ఎలా ఉంటే ప్రజల భాషలో మాట్లాడేవాడు, మేధావిలా ఆలోచించేవారు, ప్రజల భాషలో మాట్లాడేవాడు. చాలా కొలక్వల్గా, ఈ గ్రాంధికం కాకుండా మామూలుగా
జన పరిభాష ఏదైతే ఉంటుందో అలాగే సరదాగా మాట్లాడేసేవాళ్ళు. ఆయన ఒక మాట చెప్తారు, ఒక ఎగ్జాంపుల్. ఒకసారి ఒక వేటగాడు కోతిని పట్టుకోవడానికి ఒక ఉపాయం పన్నట్ట. ఎలా పట్టుకోవాలి? కోతుల్ని పట్టుకోవడం అంత సామాన్యం కాదు. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పారిపోతుంటాయి. వలేసినా దానికి తెలుసు, దానిలో చిక్కుకోకుండా దాని చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? అందుకని కోతికి తెలివి తక్కువ, కోతికి తెలివి సరిగా పనిచేయదు. అందుకని ఏం చేసేట వేటగాడు సన్నగా పొడుగ్గా మూతుండేటువంటి ఒక పెద్ద కూజా తీసుకున్నట్ట. దాంట్లో ఒక 1/4 కిలో వేరుశనగ గుళ్ళు తీసుకొని, వేరుశనగ పలుకులు అంటారు విజయనగరంలో, తీసుకొని దానికి కనపడేట్టుగా పోస్తున్నట్ట. పోసి ఓ చెట్టు కింద పెట్టి ఏం పని లేనట్టుగా అటు ఇటు తిరుగుతున్నట్ట. ఈ కోతి చూసింది కదా, కోతి చూసి ఆ వేటగాడు అంటే ఆ మనిషి వచ్చే లోపల, వేటగాడు అని తెలియదు కదా దానికి, ఆ మనిషి వచ్చే లోపల ఎలాగైనా సరే దాని లోపల వేసాడే వేరుశనగ పలుకులు, ఆ వేరుశనగ గుళ్ళు, చిక్కినన్ని పట్టుకొని పారిపోదాం అని చెప్పి చెయ్యి లోపలికి అమాంతం దూర్చింది. దూర్చేసి అలా గుప్పెడికి ఎన్నొస్తే అన్ని, ఇక మళ్ళీ దొరకదు ఛాన్స్ అన్నట్టుగా చేతి నిండా వేరుశనగ గుళ్ళు అలా పట్టుకొని ఇంక వెళ్ళిపోదామని లాగుతుందట. లాగుతుంటే బయటికి రావట్లే. ఏమైపోయింది? ఇరుక్కుపోయింది. ఇప్పుడు దానికి భయంజుడు గుండె 120, 170 కొట్టుకుంటుంది. ఆ వేటగాడి దగ్గరకు వచ్చి చిక్కిందిరా బాబు అనుకున్నాడు. ఇక అదేమో పో పో అని అరుస్తోంది, ప్యాక్ 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 అని అరుస్తుంది. వేటగాడు వచ్చాడు, దాని మీద వలేసాడు, పట్టుకున్నాడు. ఇక అది అవశ్యంగా పట్టుబడిపోయింది. ఇప్పుడు ఇంతకీ కోతి పట్టుబడడానికి కారణము వేటగాడా లేకపోతే కోతే? ఎవరు? కోతే. ఎందుకు కోతి అంటే వేరుశనగ గుళ్ళు పట్టుకున్న తర్వాత చెయ్యి లావైపోతే ఆ సన్న సందులో నుంచి చెయ్యి రాదు, ఆ వేరుశనగ గుళ్ళు వదిలేస్తే వచ్చేస్తుంది. అలాగే మనం కూడా కోరికలు పట్టుకొని, ఆలోచనలు పట్టుకొని, నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నన్ను బయటపడే అంటే చేతిలో పట్టుకుంది నువ్వా లేకపోతే భగవంతుడా? కాబట్టి నేను వదలనంతకాలం నాకు బాధలు లేవు. ఇంకా చూడండి, నేను వదలనంతకాలము నాకు ఈ బాధలు తప్పవు. అసలు నేను వదలనంతకాలము ఈ బాధలు ఎప్పటికీ ఉంటాయి, జన్మలో ఉంటాయి. అందుకనే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధానికి మోక్షానికి కారణము ఎవరో కాదు, మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. అటువంటి మనసును సంస్కరించడానికి మన మహాత్ములు ఇచ్చినటువంటి గొప్ప సాధన ఏమిటంటే జప సాధన. కాబట్టి ఈ విషయాలన్నిటినీ వ్యాసుల వారు, సనత్కుమారులు మొదలైనటువంటి బ్రహ్మమానస పుత్రులు వ్యాసుల వారు అందరూ కూడా ఈ విషయాన్నే ప్రతిపాదించారు. ఇక నియమపరుడైనటువంటి వాడు తప్పక ఈ పృథూదక తీర్థం వెళ్ళి తీరాలి. ఈ పృథూదక తీర్థం అని కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నది, దానికి తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. దానికి సమానమైన తీర్థం లేదు, అది పరమ పవిత్రం, పావనం. అలాగే పాపాత్ములైనటువంటి మానవులైన ఎవరైతే ఉన్నారో వారు ఆ తీర్థాన స్నానం చేస్తే, అంటే ఇటువంటి క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు, పరమభక్తితో కూడుకొని సత్ప్రవర్తనతో ధర్మపరాయణులై అటువంటి పావకమైనటువంటి స్థితిని సంపాదించి, అంటే పావనమైన లేదా పవిత్రమైన మానసిక స్థితిని పొంది ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వారు స్వర్గానికి తప్పకుండా వెళ్ళిపోతారట. ఇక అక్కడే మరొక తీర్థం, దాని పేరంటే మధుస్రవమట. మధుస్రవం అనేటువంటి ఒక తీర్థం, దానిని సేవించినటువంటి వారికి 1000 గోవుల దాన ఫలితము లభిస్తుందిట. ఇక ఇలా వరుసగా తైజస తీర్థం, పంచవటి తీర్థం, విమోచన తీర్థం, కురు తీర్థం, ఇక వరుసగా అనరక తీర్థం, ఇవన్నీ ఎన్ని తీర్థాలో చెప్పారండి, కొన్ని వేల సంఖ్య ఇవన్నీ కూడా. ఇలా వివిధ తీర్థాల యొక్క మహిమని చెప్పుకుంటూ అందులో అత్యంత మనం వినదగినటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే గంగాసాగరం, చిత్రకూటం, ప్రయాగ, ఇలా గంగాది తీర్థ ప్రభావాన్ని గురించి చెప్తూ ఉన్నాడు పులస్త్యుడు భీష్ముడికి. పులస్త్యువాచ అథ సంధ్యాం సమాసాధ్య
సంవేద్యం తీర్థముత్తమం ఉపస్పృశ్య నరో విద్యాం లభతే నాత్ర సంశయః రామస్య చ ప్రభావేణ తీర్థం రాజన్ కృతం పురా తల్లౌహిత్యం సమాసాద్య వింధ్యాత్ బహుసువర్ణకం. పులస్త్యుడు చెప్తూ ఉన్నాడు. పులస్త్య మహర్షి ఎవరికి చెప్తున్నాడు? భీష్ముడికి. ప్రాతఃసంధ్యాకాలంలో అంటే ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. సంధ్య అంటే సాయంకాలం అని కాదండి, సంధ్య అంటే సంధికాలం. చూడండి, తెల్లవారుజామున అరుణోదయం వదిలి పగలు రాబోయేటువంటి సంధ్య. మధ్యాహ్నం పూట మిట్ట మధ్యాహ్నము చూడండి, ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రానికి మధ్య ఉండేటువంటి దాన్ని మధ్యాహ్నిక సంధ్య అంటారు. సాయంత్రం వదిలిపోయి రాత్రి రాబోయేటువంటి ఆ సంధ్యకాలాన్ని సాయం సంధ్య అంటారు. ఇది ప్రాతఃసంధ్యకాలంలో ఈ సంవేద్య తీర్థం అని ఒకటి ఉన్నదిట. అందులో స్నానం ఆచరించినటువంటి వారికి విద్యాలాభం అంటే మేధాశక్తి బాగా పెరుగుతుందిట. అలాగే పూర్వకాలంలో రాముని ప్రభావంతో ఏర్పడినటువంటి లౌహిత్య తీర్థం ఒకటి ఉన్నది. అందులో స్నానం చేసినటువంటి వారు లౌహితం అనంటేనే సువర్ణం, లోహము అనేటువంటి లోహ సంబంధమైన స్నానం చేసినటువంటి వారికి సువర్ణము లభిస్తుందిట. సువర్ణం లభిస్తుందంటే లోహం, బంగారం లభిస్తుందని అంటే సువర్ణం. వర్ణం అంటే ఏమిటి? తేజస్సు. సువర్ణం మంచి తేజస్సు వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే కరతోయ తీర్థం, దాని పేరేమిట? కరతోయ తీర్థంలో మునిగినటువంటి మానవుడు అక్కడ 3 రాత్రులు ఉపవాసం చేస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని తాను పొందుతున్నాడు. ఇది బ్రహ్మ చేసినటువంటి నియమం. సాక్షాత్ బ్రహ్మే ఆ నియమము పెట్టేట. ఇక అక్కడే ఉండేటువంటి గంగాసాగర సంగమం, ఎక్కడది? వెస్ట్ బెంగాల్ దగ్గర కలుస్తున్నాడు. గంగా సాగర సంగమం అంటారు. గంగాసాగర సంగమంలో స్నానం చేసినటువంటి వాడు 10 అశ్వమేధయాగాల ఫలితాన్ని పొందుతున్నాడు అని మహామహులైనటువంటి విద్వాంసులు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాబట్టి ఓ రాజా, మానవుడు సాగర సంగమాన గంగ ఆవలి ఒడ్డు చేరి అంటే అక్కడే సాగరంలో కలిసేటువంటి గంగ దగ్గరికి వెళ్ళి గంగ ఆవలి ఒడ్డు చేరి స్నానం చేయాలట. ఆ ప్రదేశాన 3 రాత్రులు ఉపవాసం చేస్తే ఆ క్షణం వరకు చేసినటువంటి సమస్త పాపాలు కూడా పోతాయిట. ఇక అక్కడి నుంచి పాపాలన్నిటినీ పోగొట్టగలిగినటువంటి వైతరిణి తీర్థయాత్రట. అంటే ఇది వైతరిణి నది అనేది మన భూలోకంలో ఉన్నదని చెప్తున్నారు. ఆ కాలంలో స్థూలంగా కనిపించిందేమో. వైతరిణి తీర్థయాత్ర కొనసాగించాలి. ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. గంగాసాగరం నుంచి వైతరణి నుంచి ఎక్కడికి వెళ్ళాలట? విరజా తీర్థం. రజ అంటే ఏంటంటే మలినం. అంటే విరజ అంటే ఏమిటి? విగత మలినం. విగత రజ అంటే మలినము లేనటువంటిది. కాబట్టి విరజా తీర్థానికి పోయి స్నానం చేస్తే వాడు చంద్రుడు అంతటి గొప్ప ప్రకాశం కలిగి ఉంటాడు. ఇక అతని కులం పవిత్రమై సంసార సాగరాన్ని కూడా తాను దాటగల శక్తుడవుతాడు. అతని పాపాలన్నీ కూడా నశించిపోతాయి. 1000 గోవుల దాన ఫలాన్ని గ్రహించి కులాన్ని యావత్తు కూడా పవిత్రం చేస్తాడు. కులం అంటే ఇక్కడ ఏమిటంటే కేవలం కుటుంబం అనే కాదు. చూడండి, కేవలం కుటుంబం అంటే తన లైక్ మైండెడ్ పీపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సపోజ్ నేను ఫలానా కంపెనీలో పనిచేస్తాను అనుకోండి, వాళ్ళందరితో ఆత్మీయ సంబంధం ఉందనుకోండి. అతడు ఎవరెవరి పట్ల ఆత్మీయత కలిగి ఉన్నాడో, అతని పట్ల ఎవరెవరికి ఆత్మీయ భావన ఉందో వాళ్ళందరూ ఒకటే కులం అండి. కులం అంటే ఇక్కడ రాజు, రెడ్లు, నాయుళ్ళు ఇవి కాదు. అవునా కదా? పూర్వకాలంలో వర్ణ విభజన ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. అవునా? మానసిక స్థితిని బట్టి, వారు చేసేటువంటి కర్మలను బట్టి అక్కడ కుల ప్రస్తావన అనేది అక్కడ వచ్చింది. ఇప్పుడు చెప్పుకునే కులాలు ఈ పోరాటాలు సాగించి హక్కుల కోసం పోరాడి ఆ కులాలు కాదండి ఇక్కడ. అలాగే ఇంకా చెప్తున్నారు, శోణస్య జ్యోతిర్యథాయా సంగమే నియతశుచి తర్పయిత్వా పితॄన్ దేవాన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. ఇక శోణ నది, అలాగే జ్యోతిరథ్య దాని పేరుట. శోణ నది, జ్యోతిరథ్య నది అని ఇవి 2 కూడా కలిసేటువంటి సంగమాన స్నానం ఆచరించి
జితేంద్రియుడై పవిత్రుడై అక్కడ పితరులకు దేవతలకు తర్పణాలిచ్చి పూజిస్తే అగ్నిష్టోమ యాగ ఫలితాన్ని తాను పొందుతున్నాడు. ఇక శోణ నర్మదల యొక్క ఉత్పత్తి స్థానం, ఆ నదుల యొక్క పుట్టుక స్థానం ఏదైతే ఉందో అది వంశగుల్మంలో మునిగినటువంటి యాత్రికుడు అశ్వమేధ ఫలితాన్ని పొందుతున్నాడు. ఆ స్థానము వంశగుల్మం అన్నారు. వంశగుల్మంలో మునిగినటువంటి యాత్రికుడు, ఆ యాత్రికుడు అలా అలా వెళుతూ ఆ ప్రదేశంలో మునిగినప్పుడు వాడు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతున్నాడు. ఇక అలాగే అయోధ్యలోని, ఇప్పుడున్నటువంటి అయోధ్యలోని కోసల తీర్థానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూడా 3 రాత్రులు ఉపవాసం చేస్తే వాజపేయ యాగ ఫలితం, సహస్ర గోదాన ఫలితం, వంశోద్ధరణాన్ని క్రమంగా వాడు పొందుతున్నాడు. క్రమంగా పొందుతాడంటే అర్థం ఏమిటి? క్రమంగా పొందుతాడంటే ముందు నుంచి వాజపేయ యాగ ఫలితము, సహస్ర గోదాన ఫలితాన్ని వరుసగా పొందుతున్నాడు. అంటే ఏమిటంటే అంతటి పవిత్రమైనటువంటి నదిలోనే స్నానం చేసినప్పుడు, స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళా నేను పాపపు చింతన చేయకుండా ఉంటాను అని అక్కడ అర్థం. ఒకసారి స్నానం చేసి వచ్చామనుకోండి, మళ్ళా మురికిలో పడి దొరలం కదా. తెలివైన వాడు ఎవడు దొల్లడు. ఏనుగులు స్నానం చేస్తాయి తెలుసు కదా మీకు, బాగా స్నానం చేస్తాయి, మళ్ళీ ఒడ్డుకొచ్చి చెత్త తీసుకొని ఒంటి మీద వేసుకుంటాయి. అవునా? కమిట్మెంట్ లేని సరి అయినటువంటి సాధన, దాన్ని ఏమంటారు, సంసిద్ధత లేనటువంటి మనసుతో సాధన చేస్తే ఇలాగే ఉంటుంది. ఎవరైతే ఈ ప్రకారంగా చేస్తారో వాళ్ళు. ఇక కోసల నగరంలో ఇంకొక తీర్థం ఉందట, కాలతీర్థం అని. ఆ కాలతీర్థాన్ని సేవిస్తే 11 వృషభదానం మహా గొప్పదిట. గోదానం అని చేస్తుంటాం, గోవుల్లోనే మగవాటిని వృషభం అంటారు. 11 వృషభదానాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాట. పుణ్యవతి తీర్థంలో స్నానం చేసి 3 రాత్రులు నిరాహారి అయి ఉంటే 1000 గోవుల దాన ఫలితాన్ని కూడా తాను పొందుతాడు. ఇక అక్కడ మహేంద్ర పర్వతానికి పోయి అక్కడ మహేంద్ర పర్వతం దగ్గరలో రామతీర్థం అని ఒకటి ఉన్నది. ఇక్కడున్న రామతీర్థం కాదు, అక్కడ ఒక రామతీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతున్నాడు. అక్కడే మతంగ మహర్షి వసించి తపస్సు చేసుకున్నటువంటి ఒక తీర్థం ఉంది. దాని పేరు ఏం పేరంటే కేదార తీర్థం. అందులో మునిగినటువంటి వారికి కూడా సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలట, శ్రీపర్వతం చేరి ఆ నదిలో స్నానం చేసి శంకరుణ్ణి అర్చిస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని తాను పొందుతున్నాడు. ఆ శ్రీపర్వతంపై పార్వతీదేవితో కలిసి మహాదేవుడు ప్రసన్నుడై ఎప్పుడూ నివసిస్తూ ఉంటాడట. దేవతలతో కలిసి బ్రహ్మ కూడా ఆ కొలువులోనే కూర్చొని ఉంటాడట. అక్కడి దేవకుండ తీర్థంలో స్నానం చేసి పవిత్రుడు జితేంద్రుడైనటువంటి ఈ సాధకుడు అశ్వమేధ యాగ ఫలితాన్ని, ఆ పైన సిద్ధులు కూడా తాను పొందగలుగుతున్నట్ట. పాండ్య దేశంలో దేవతలచే అర్చింపబడే వృషభ పర్వతానికి యాత్ర సాగించి ఈ వాజపేయ యాగ ఫలితాన్ని పొంది స్వర్గంలో అతడు చిరకాలం ఆనందిస్తూ ఉండేటువంటి స్థితిని తాను పొందుతాడు. ఆ తర్వాత అప్సరసలతో నిండినటువంటి కావేరీ నది. ఇప్పుడు కావేరీ నది మనందరికీ తెలుసు, కావేరీ పుష్కరాలు కూడా జరుగుతుంటాయి. కావేరీ నదికి యాత్ర సాగించాలి. అక్కడ మునిగినటువంటి మానవులు, అంటే ఆ నదిలో స్నానం చేసినటువంటి మానవులకు కూడా ఇలాగే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరమందలి, అంటే కావేరీ నదికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీర నదిలో కన్యాతీర్థం అనేటువంటి ఒక తీర్థం ఉంది. కన్యాతీర్థం, అక్కడికి పోయి ఆ స్నానం ఆచరించినటువంటి వారికి కూడా పాపాలు తొలగిపోతాయి. ఇలా ఉండగా సప్త గోదావరి తీర్థం అనేది ఒకటి ఉన్నదిట. సప్త గోదావరి మనకు తెలిసింది ఒకటే గోదావరి, సప్త గోదావరి తీర్థంట. ఏది రామతీర్థం నుంచి పక్కకు వెళితే అక్కడ సప్త గోదావరి తీర్థంలో స్నానం చేసి నియమబద్ధుడై మిత ఆహారి అయి ఉంటే వాడికి గొప్పదైనటువంటి పుణ్యము లభించి తర్వాత దేవలోకానికి తాను చేరుకుంటాడట. అలా నియమపాలన చేస్తూ మితాహారాన్ని తీసుకుంటూ దేవపథానికి, అంటే దేవమార్గాన్ని అనుసరించిపోయేటువంటి వాడికి దేవసత్ర ఫలాన్ని, అంటే సత్రయాగం అని చేస్తుంటారు కదా,
అలాగే దేవసత్రయాగం అనే ఫలితాన్ని తాను సిద్ధింపజేసుకుంటాడట. ఇక అక్కడి నుంచి తుంగకారణ్యం, దాని పేరు తుంగకారణ్యం. తుంగకారణ్యానికి చేరి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇంద్రియాలని తన స్వాధీనంలో ఉంచుకోవాలి. పూర్వం ఆ ప్రదేశంలోనే సారస్వతుడు అనేటువంటి ఒక మహర్షి తన శిష్యులకి వేదం నేర్పాట. ఆ తుంగకారణ్యంలో ఒకానొక సమయంలో ఋషులందరుట, అంటే ఎంతమంది ఋషులు ఉన్నారో అందరు ఋషులు కూడా ఏం చేశారట, తత్ర వేదేషు నష్టేషు మునేరంగిరసస్సుత, ఒకసారి వేదాలన్నీ మరిచిపోయారట. వాళ్ళకి ఏ మంత్రాలు జ్ఞాపకం రాకుండా మరిచిపోయారట. ఈ ప్రకారంగా వేదాలన్నీ కూడా మరిచిపోతే, వేదాలు మరిచిపోయినప్పుడు ఏమైపోతుంది, తర్వాత శిష్యులకి ఇంకా చెప్పడం ఉండదు కాబట్టి వేదాలకి నష్టం కలిగింది. అప్పుడు అంగిరసుని పుత్రుడు మునుల యొక్క ఉత్తరీయాలలోకి దాగి, చూడండి, మునుల యొక్క ఉత్తరీయాల్లోకి దాగి అక్కడే సుఖంగా కూర్చొని ఓంకారం చేయడం ప్రారంభించాట. అంటే మళ్ళీ తిరిగి ఆ శక్తి రావడానికి ఆంగిరసుని యొక్క పుత్రుడు ఆ మునుల యొక్క ఉత్తరీయాల్లోకి దూరి, ఉత్తరీయం అంటే పైన వేసుకుంటుంటాం తెలుసు కదా మీరు, ఇలా వేసుకుంటుంటారు పెళ్ళైన వాళ్ళు, భార్య ఉంటే ఎడం పక్క లేకపోతే కుడి పక్క ఏవో చిహ్నాలు ఉంటాయి దానికి కూడా. ఆ ఉత్తరీయాలలో ఆయన దాగి ఓంకారాన్ని జపం చేస్తున్నట్ట. అలా నియమపాలనం చేస్తూ ఓంకారాన్ని ఆ అంగిరసుని పుత్రుడు అలా చేస్తూ ఉండగా ఎవరెవరు పూర్వం వేదం నేర్చారో, అంటే వేదాలు మరిచిపోయిన వాళ్ళలో ఎవరెవరైతే పూర్వం నేర్చారో అదంతా తిరిగి వారికి స్మృతికి వచ్చిందట. అంటే ఓంకారం నుంచే సమస్త వేదాలు పుట్టాయని మనందరికీ తెలుసు. అంటే కొంతమంది చూడండి, మనకి ఈ జన్మలో ఏమీ చదువుకున్నట్టు ఏమీ కనిపించరు, కానీ అఖండమైనటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచో వస్తుంది వాళ్ళకి. అంటే కాళిదాసు చరిత్ర తీసుకుంటే కూడా నిరక్షర కుక్షి ఆయనకి ఏమీ రాదు, కానీ ఆ శ్యామలాదేవి దండకం చదువుతాడు ఆయన. శ్యామలాదేవిని ఉపాసిస్తే సరస్వతీదేవి సాక్షాత్తు వచ్చి ఆయనకి నాలిక పైన ఐం బీజం రాస్తుంది. అంటే సరస్వతి యొక్క బీజం ఐం ఆమె స్వయంగా వచ్చి నాలిక మీద రాస్తుంది. ఇక ఆయనకి ఎక్కడ లేని కవిత్వము, పాండిత్యము అన్నీ విపరీతంగా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ జన్మలో కేవలం దేవి అనుగ్రహంతో వచ్చాయని మనం అనుకుంటే తప్పు. ఎప్పటి నుంచో ఆయనకి సాధన ఎన్నాళ్ళ నుంచో ఎన్ని జన్మల నుంచో జరిగింది, ఈ జన్మలో అది నిమిత్తంగా అక్కడ వ్యక్తమైంది. చూడండి, కాబట్టి మనం కూడా ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఏ జన్మల్లోనో వేదాలు వినున్నాము, చదివున్నాము, మనకు అర్థం చేసుకొని కూడా ఉండొచ్చు. ఇప్పుడు వినాలి అనేటువంటి ఈ నియమం కూడా ఎందుకు పెట్టుకున్నామండి ఇక్కడ చెప్పండి. ఇది ప్రతిరోజు ఒక సత్సంగము, మహాభారతమో, చాందోగ్యోపనిషత్తో, ఇంకోటేదో గ్రంథం, ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం అంటే వినయంగానే మనకు వినేసి పాండిత్యం వచ్చేస్తుంది ఏమిటి? రాదు. ఈ విన్నటువంటిది స్మృతి పథంలోకి వెళ్ళి చొరపడతాయి. ఇవి అలా సుప్తంగా ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తక్షణమే మనకు ఆ ఫలితం రాకపోవచ్చు, తక్షణమే మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, దానిలో చెప్పబడిన సారాన్ని గ్రహించి వెంటనే ఆచరణలో మనం పెట్టలేకపోవచ్చు. బికాజ్ ఆఫ్ సో మెనీ యావిగేషన్స్. ఇతరత్ర ఎన్నో లౌకికమైన ఆలోచనలు, లౌకిక వ్యవహారాల్లో మనస్సు అలా బలీయంగా నాటుకుపోయి ఉంది కాబట్టి ఒక్కసారిగా ఆ సంసిద్ధత, ఆ నిబద్ధత రావు మనసుకి. అంటే విన్న తర్వాత ఏమవుతాయి అని అంటే ఇవి అలా ఉండిపోతాయి. ఒకవేళ ఏమిటి, తప్పకుండా మరుజన్మలో ఒకవేళ మళ్ళా మనిషి జన్మ వస్తే కొనసాగితే ఈ విన్నటువంటి స్మృతి ఏదైతే ఉన్నదో, ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది వృధా పోదండి. ఏదో ఒక గురువు నిమిత్తంగానో లేదా ఒక ఇన్సిడెంట్ నిమిత్తంగానో ఒకానొక సందర్భోచితంగానో ఆ సమయానికి అవి జ్ఞాపకం రావచ్చు. ఇవన్నీ విన్నవన్నీ కూడా అప్పుడు మనకి తప్పకుండా జ్ఞాపకం వస్తాయి. మనం మైండ్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఎప్పుడు చాలా బలీయమైనది, మనస్సుకు ఉండేటువంటి పవర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఇక్కడే కూర్చొని నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. మీకు 5 ఏళ్ల వయసులో మీకు జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేసుకోండి. 5వ ఏట అంటే బహుశా 1వ తరగతి అని కదా, ఆ కాలంలో మరి 1వ తరగతితో పెద్ద బాల శిక్ష చదివి ఉంటారు. ఆ వయసులో మీకు బాగా బాధ కలిగించిందో లేకపోతే సుఖాన్ని ఇచ్చిందో ఏదో ఒక సంఘటన జ్ఞాపకం చేయండి. కళ్ళ ముందు ఆ పిక్చర్ కనిపిస్తుందా?
దెబ్బ తగిలిందో, లేకపోతే అమ్మ కొట్టిందో, లేకపోతే దొంగతనం చేసామో, లేకపోతే గుడికి వెళ్ళామో, 5వ ఏట జరిగింది, జ్ఞాపకం చేయండి, వచ్చిందా? అప్పుడు మీ రూపాన్ని తలుచుకోండి, ఎంత క్యూట్గా ఉన్నారో. అప్పుడు మీ తల్లిదండ్రులను తలుచుకోండి, అప్పుడు ఆ సందర్భాన్ని యావత్తు ఊహించుకోండి. అవునా? ఇప్పుడు వయసు ఎంత? యావరేజ్ మీద ఒక 65 వేసుకోండి, అందరికీ 60. అక్కడ ఒక ఆయనే పెద్ద ఆయన 60 ఏళ్ళు వేసుకోండి. అంటే సుమారు 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ చిన్న సంఘటన 55 ఏళ్ల తర్వాత ఎలా జ్ఞాపకం వచ్చిందండి మనకి? ఎక్కడుందండి ఆ జ్ఞాపకం? చెప్పండి. మేము ఎన్ని రాసుకొని ఏమైనా డైరీలో పెట్టుకొని అది చూస్తే జ్ఞాపకం వచ్చిందా? ఎక్కడుంది? ఆ స్మృతి పదంలో ఎక్కడ దాగుంది? ఈ బ్రెయిన్లో ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాయి అవన్నీ. అంటే ఏ అనుభవం కూడా. అందుకే చూడండి, భద్రం కరిణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాహ. అందుకనే ఉపనిషత్తు ఋషులు ఊరినే వదిలిపెట్టలేదండి, మనుషులకి స్వేచ్ఛ ఇవ్వలేదు. మనిషి ఎవరు? 2 కాళ్ళ పశువు, ద్విపాద పశువు అంటారు. ధర్మం అనేటువంటి ఒక హద్దును ఏర్పరిచి, భగవంతుడనేటువంటి భయాన్ని ఏర్పరిచి, సాధన అనేటువంటి ఒక తాడు కట్టి, ఈ సాధనతో నువ్వు ఎదుగు, ఏదన్నా చేయి, నీకు నచ్చిన సాధన చేయి, జపం చేయి, పూజ చేయి, దానం చేయి, కర్మ చేయి, యోగం చేయి, లేకపోతే క్రియాయోగం చేయి, రాజయోగం చేయి, జ్ఞానయోగాన్ని ఆచరించు, భక్తి యోగంలో ఉండు. ఏదో ఒక సాధన పదం లేకుండా మాత్రం ఊరికినే మాత్రం ఉండద్దు. చూడండి, మనకు యోగ్యమైనది మనం చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఏదైతే ఉందో, ఆ సామర్థ్యం దేనిలో ఉన్నదో, దేనిలో మనసు బాగా లగ్నం అవుతుందో ఆ మార్గాన్ని ఎంచుకోండి, సాధన చేయండి. వాటి విన్నది ఎప్పుడు కూడా వృధాగా పోదు. అందుకే మంచిని చూడండి, మంచిని వినండి అని ఎందుకు చెప్పారండి? ఋషులు ఏర్పరిచిన కట్టుబాటు. ఎందుకనంటే ఒక్కసారి మనసులో చిత్రం అయిపోతే, స్మృతి పదంలోకి వెళ్ళిపోతే అవి మళ్ళా వెంటనే పోవు. ఆ కోరిక తీర్చుకునే వరకు వదిలిపెట్టవండి, మనస్సుని పట్టి పీడిస్తుంటాయి. ఆ మరకలు అంటారు ఆవిడ, డాగ్స్. అవునా? ఆవిడ ఇన్ని క్షేత్రాలు, ఇన్నిటి గురించి ఇక్కడ ఇంత అవసరమా? మనకు అనిపించవచ్చు, ఏదో కథలోకి పోవచ్చు కదండి, ఇవన్నీ ఎందుకండి మనకు చెప్తారు. కాబట్టి ఆ మహర్షి అలా ఓంకారం చేయటం అంగిరస పుత్రుడు ఆ ఋషుల ఉత్తరీయాల్లో ఉండి ఓంకారం ఉచ్చరించినంత మాత్రానే వారు మరిచిపోయినటువంటి వేదాలన్నీ కూడా వచ్చాయట. ఇక ఆ సమయాన అక్కడ చాలామంది ఋషులు, దేవతలు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి, నారాయణుడు, మహాదేవుడు మొదలైన వారు అందరూ కూడా ఆ వేదాలు తిరిగి జ్ఞాపకం వచ్చే సమయంలో ఆ ఋషులకి సన్నిహితంగా వచ్చారట. ఏంటి? ఈయన జప ప్రభావంతోనే మహా తేజస్వి అయినటువంటి బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి కాంతిమంతుడైనటువంటి భృగువును యజ్ఞం చేయించడానికి నియమించాట ఒకనాడు. ఆ భృగు మహర్షి ఋషులందరితో యథావిధిగా అగ్ని స్థాపన చేయించాట. ఆజ్య భాగంతో అగ్నిని తృప్తిపరిచాడు. అంటే ఆజ్యం వేసేటప్పుడు ఓ అగ్నయే స్వాహ అని అగ్నిని తృప్తిపరిచాడు. దేవతలు, ఋషులు క్రమంగా వారి వారి యొక్క స్థానాలకు వెళ్ళి కూర్చున్నారట. అంటే వారి వారి యొక్క లోకాల్లో, వారి స్థానాల్లో ఉంటే ఫలానా దేవతని ఉద్దేశించి మంత్రం చదివి అగ్నిలో ఆహుతిని సమర్పించాలి. అలా తుంగకారణ్యాన్ని ప్రవేశించిన అటువంటి పరమ పవిత్రమైనటువంటి భృగు మహర్షి బ్రహ్మదేవుని చేత నియమించబడగా సమస్త దేవతల ప్రీత్యర్థం జరిగినటువంటి ఒక గొప్ప యాగం. అక్కడే అంగిరస పుత్రుడు ఆ ఋషులందరూ వేదం మరిచిపోతే తిరిగి జ్ఞాపకం చేయడానికి గాను ఆయన వారి ఉత్తరీయాల్లో ఉండి ఓంకార జపం చేయడంతోనే వారికి మొత్తం స్మృతి పదంలోకి వచ్చాయిట. అటువంటి తుంగకారణ్యాన్ని ప్రవేశించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరు వెళ్ళినా కూడా వారి యొక్క మనసులో ఉండేటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. అలాంటి నియమశీలి ధీరుడు మితాహారి అయి జితేంద్రియుడై 1 రోజులు అక్కడ ఉండాలట. తుంగకారణ్యంలో 1 రోజులు మినిమం అక్కడ వాసం చేయాలి. ఇలా చేస్తే ఆ యాత్రికుడు అక్కడ 1 రోజులు ఉన్న కారణం చేత బ్రహ్మలోకానికి చేరడమే కాక వంశాన్ని కూడా తాను ఉద్ధరిస్తాడంటే తాను ఏ వంశంలో పుట్టాడో ఆ వంశము, అలాగే వారి గురువు గారి యొక్క వంశం కూడా. వంశం అంటే ఇక్కడ కేవలం కన్న తల్లిదండ్రులే కాదు, విద్య నేర్పినటువంటి గురువు యొక్క ఆ సంప్రదాయం కూడా తప్పకుండా ఉద్ధరింపబడుతుందిట. ఇక ఏమని చెప్తున్నారంటే అక్కడే
మేధావిక తీర్థానికి చేరి దేవతలకు పితరులకు తర్పణాలు చేస్తే అగ్నిష్టోమయాగ ఫలితం జ్ఞాపక శక్తి పూర్వజన్మ స్మృతి. అంటే బహుశా ఏ తీర్థంలో ఆంగిరస పుత్రుడైనటువంటి ఆ మహర్షి ఋషుల యొక్క ఉత్తరయాల్లో ఉండి ఓంకార జపం చేస్తే అవన్నీ జ్ఞాపకం వచ్చాయో ఆ తీర్థానికి బహుశా మేధావిక తీర్థం అని పేరు పెట్టారేమో. మేధ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. కాబట్టి ఆ తీర్థానికి ఆ పేరు పెట్టుంటారు. కాబట్టి ఎవరైతే అక్కడ పితరులకు తర్పణాలిచ్చి దేవతలకు పూజ చేస్తారో వారికి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుందట. అలాగే పూర్వజన్మ స్మృతి, తాను క్రితం జన్మలో ఎవరు అనే పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుందట. అలాగే ఆ తీర్థంలో కాలంజరం అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉన్నదిట. అక్కడ దేవహ్రదం అని అంటే ఒక ఇలా చాలుగా ఉండి లోతుగా ఉండేటువంటి ఒక హ్రదం, గోయలాగా. దేవహ్రదంలో స్నానం చేస్తే 1000 గోవుల సహస్ర గోదాన యొక్క ఫలితము తనకి లభిస్తుంది. ఇక అక్కడ స్నాతుడై శుచి అయి ఆ కాలంజర పర్వతం మీద సాధన కొనసాగించినటువంటి వాడికి తిన్నగా అక్కడి నుంచి స్వర్గలోకంలోనే స్థిర నివాసం ఏర్పడుతుందిట. ఇక పరమశ్రేష్టమైనటువంటి చిత్రకూట పర్వతానికి అక్కడి నుంచి వెళ్ళాలి. పోయి అక్కడ పాపనాశిని అయినటువంటి మందాకిని తీర్థంలో మునిగి దేవతలకు పితరులకు తర్పణాలిచ్చి అర్చిస్తే అశ్వమేధ ఫలితాన్ని పొంది పిమ్మట ఉత్తమ గతులను తాను కూడా పొందుతున్నట్ట. ఓ భీష్మ, పులస్త్యుడు చెప్తున్నాడు, తీర్థయాత్రికుడు పరమోత్తమమైనటువంటి భర్తృస్థానాన్ని యాత్ర సాగించాలి. మహాసేనుడు కార్తికేయుడు అక్కడే కొలుగుతూ ఉంటాడు. భర్తృస్థానం అని ఒకటి ఉందంట, దాని పేరే భర్తృస్థానం. అక్కడ కార్తికేయుడు కొలువు తీరి ఉన్నట్ట, అంటే సుబ్రహ్మణ్య స్వామి. అక్కడకు చేరడంతోనే సిద్ధులు పొందుతాట. అంటే వారికి సమస్తమైన సిద్ధులు అంటే ఏమిటి? ఓ ఆం భీం భీం బుష్ అనగానే ఏవో వస్తాయని కాదు. అలా అనుకుంటే చాలు, మనసు నిగ్రహిస్తాడు. చూడండి, తాను ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది. దానికి సాధించగలిగినటువంటి మానసిక శక్తి పెరుగుతుంది. సిద్ధి అంటే అది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆసన సిద్ధి అని పదం వాడుతుంటే ఆసన సిద్ధి అంటారు. ఆసన సిద్ధి అంటే ఏమిటంటే నాకు తెలీదు, అడుగుతున్నా. ఆసన సిద్ధి అంటే ఏంటి? యోగం చేసేవాళ్ళని అడగండి, ఆసన సిద్ధి అంటే ఏమిటి? రకరకాల ఆసనాలు ఉన్నాయి కదా, ఏ ఆసనమైనా తీసుకోండి. నా దృష్టిలో ఆసన సిద్ధి ఏమిటంటే, ఆసనం అనేటువంటిది కూడా ఎందుకు ఇచ్చారు, అది కూడా ఒక సాధన కింద ఎందుకు చెప్పారు అని అంటే, మన మనస్సు ఎక్కువగా శరీరంతో కట్టుబడి ఉంటుంది. శరీరాన్ని విడిచి శరీర తాదాత్మ్యం వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేదు. కాబట్టి ఒక ఆసనంలోకి మనం వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఆసనం వేసిన తర్వాత ఓహో నేను ఇప్పుడు ఆసనం వేసి ఉన్నాను, ఈ శరీరం చేత ఆసనం వేయించి మనసు కూడా ఏమైపోతుంది, అలా ఆసీనః భవతి, అది కూడా స్థిరమవుతుంది. సిద్ధి అంటే ఏమిటి? అలా ఎంతసేపు కూర్చోగలుగుతున్నాడు. అదే ఆసనంలో ఉండి 14 సార్లు వంకలు తిరిగి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు తిరగా అటు తిరగా ఎంతసేపు కూర్చోవాలి, ఏమంటే ఇంకెంతసేపు కూర్చోవాలని అడిగేవాళ్ళు ఉంటారు యోగా ఇన్స్ట్రక్టర్ని. అవునా? అలా కూర్చుంటే ఇంకా కదలకుండా కూర్చోగలిగినటువంటి స్థితి చూడండి. ఆ కదలకుండా నిశ్చలంగా శరీరాన్ని ఎంతసేపు అయినా కూర్చోబెట్టగలిగినటువంటి స్థితి వచ్చిందంటే అది ఆసన సిద్ధి. కేవలం శరీరమే కాదు, శరీరం అలా కూర్చోగలిగిందంటే అర్థం ఏమిటి? మనసు స్థిరమైంది అని అర్థం. మనసు స్థిరమైందంటే అర్థం ఏమిటి? లోపల కాస్త మేరకు లోపల ఉండేటువంటి రజస్సు తొలగిపోయింది అని అర్థం. రజస్సు అంటే రజోగుణం. రజోగుణం తొలగిందంటే అర్థం ఏమిటి? కాస్త సత్వగుణం వెళ్ళి విరిసిందని అర్థం. సత్వగుణం వెళ్ళి విరిసిందంటే అర్థం ఏమిటి? ఎస్, ధ్యానానికి అనుకూలమైంది అని అర్థం. అక్కడికి తీసుకువెళ్ళింది ఒక్క ఆసన సిద్ధి. అంతేగాని ఇప్పుడు కూడా ఆసనాలు వేస్తుంటారు, అదేమిటి గబగబ గబగబ గబగబ, అదేమిటి ఎక్సర్సైజులు చేసేసినట్టు చేసేస్తున్నారు. ఎగరటం కూర్చోవటం గబగబా. నా దృష్టిలో యోగ ఆసనాలు ఎలా వేయాలంటే, సూర్యుడు ఉదయిస్తుంటే ఎంత చిన్నగా ఎంత అందంగా ఉందో ఆసనాలు వేస్తే కూడా అలా ఉండాలండి. హైరానా హడావిడి గబగబా అలా జర్కింగ్స్తో చేయకూడదు. ఆసనాలు చాలా నిదానంగా
ఒక్కొక్క ఆసనానికి శరీరంలో ఒక్కొక్క భాగం పైన మనసును కేంద్రీకరించి ఆత్మశక్తిని ప్రచోదనం చేయాలి. అప్పుడే నిజమైనటువంటి ఆసన సిద్ధి అనేది వస్తుంది. అంత జాగ్రత్తగా చేయాలి ఆసనాలు కూడా, అవునా. కాబట్టి ఈ భర్తృస్థానానికి, కార్తికేయుడు వసించి ఉన్న ఆ భర్తృస్థానానికి వెళ్ళిన వాళ్ళకి సిద్ధులు సిద్ధిస్తాయి. ఇక అక్కడే కోటి తీర్థం అని ఒకటి ఉంది. ఆ కోటి తీర్థంలో మానవుడు స్నానం చేస్తే సహస్రగోదాన ఫలితం. అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటే జ్యేష్ఠ స్థానానికి చేరాలి. అంటే కోటి తీర్థం నుంచి జ్యేష్ఠ స్థానం అని ఒకటి ఉన్నదిట, అక్కడికి చేరుకోవాలట ప్రదక్షిణ చేస్తూ చేస్తూ. ఆ తర్వాత అక్కడే కొలువుదీరి ఉన్నటువంటి మహాదేవుడు పరమశివుణ్ణి దర్శించి పూజ చేస్తే వాడు చంద్రుడు అంతటి చల్లని మనసు కలిగి ఉంటాడు. చంద్రుడిని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో ఈ మనిషిని చూస్తే మిగతా వాళ్ళకి అంత హాయిగా ఉంటుందిట. ఇలా అక్కడ ఒక గొప్ప నుయ్యి ఉన్నదిట, నుయ్యి అంటే బావి ఉన్నదిట. అందులో 4 సముద్రాలు కలుస్తాయిటండి. ఏంటి ఈ విచిత్రమైనటువంటి సృష్టి చూడండి. ఒక నుయ్యి ఉన్నదిట, ఆ నుయ్యిలో 4 సముద్రాలు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చతుస్సాగరాలే ఉన్నాయండి ఒకప్పటి కాలం. ఇప్పుడున్న భూగోళ పరిస్థితులను చూసుకుంటే ఇప్పుడు రకరకాల సముద్రాలు, ఇక్కడ ఆ సముద్రం ఈ సముద్రం అని. మనకి ప్రవరలో కూడా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ప్రవరలో చతుస్సాగరం అంటే భూమికి 4 పక్కల ఉన్నటువంటి సముద్రాలు అని. ఆ చతుస్సాగరాలు కలిసేటువంటి ప్రదేశము అక్కడ ఏ ప్రదేశం? జ్యేష్ఠాస్థానం అంట. ఆ జ్యేష్ఠాస్థానంలో ఒక గొప్ప నుయ్యి, అందులో 4 సముద్రాలు కూడా అక్కడ ఉంటాయిట. ఆ ప్రదేశాన స్నానం చేసి దేవతలను పితరులను పూజిస్తే అతడు పవిత్రుడై అతడు మనస్సిద్ధిని పొందగలుగుతున్నాడు. ఇక అక్కడి నుంచి శృంగబేర పురానికి తీర్థానికి ప్రయాణం చేయాలట. పూర్వకాలంలో ఈ శృంగబేర పురంలో దశరథ నందనుడైనటువంటి శ్రీరాముడు ఆ చోటనే గంగానదిని దాటాట. రాముడు గంగానదిని దాటిన ప్రదేశాన్ని శృంగబేరపురం అంటారట. అక్కడే ఈ వనవాస కాలంలో గంగానదిని దాటాడు. ఆ తీర్థంలో మునిగినటువంటి మానవుని యొక్క పాపాలు తొలగిపోవడమే గాక బ్రహ్మచర్యాన్ని ఏకాగ్రతని పాటిస్తూ ఆ గంగలో స్నానం చేస్తే పాపరహితుడై వాజపేయ యాగ ఫలితాన్ని తాను పొందగలుగుతున్నాడు. ఇలా మహర్షులచే బహుకీర్తింపబడినటువంటి ప్రయాగ తీర్థము చేరుకోవడం. ప్రయాగ మనకి తెలుసు, ప్రయాగరాజ్ అంటారు. అక్కడ బ్రహ్మాది దేవతలు, దిగ్దేవతలు, దిక్పాలకులు, లోకపాలురు, సాధ్యులు, పితరులు, సనత్కుమారులు, ఋషులు, అంగిరసుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులు, నాగులు, గరుడు, శుద్ధుడు, సిద్ధులు, సూర్యుడు, నదులు, సముద్రాలు, గంధర్వులు, అప్సరసలు, నారాయణుడు అందరి యొక్క శక్తి అక్కడ కొలువు తీరి ఉన్నదిట ప్రయాగలో. అక్కడ 3 అగ్నికుండాలు ఉన్నాయిట. వాటి మధ్య నుంచి గంగ వేగంగా ప్రవహిస్తుంది. సూర్యపుత్రి త్రైలోక్య ప్రసిద్ధి అయినటువంటి యమునా నది, సూర్యుని యొక్క పుత్రికట యమునా నది, తెలుసు కదా, యమున సూర్యుని యొక్క కూతురు. ఆమె అక్కడే గంగతో కలిసి ఉన్నది. త్రివేణి సంగమే ప్రయాగ అంటే 3 సంగమాలు. గంగా యమునల మధ్య భాగం భూమికి జఘన భాగం అని కీర్తింపబడింది. అక్కడ గంగా నదులు కలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో సంగమం, దానికి కింద ఉండేటువంటి భూభాగం ఏదైతే ఉందో, మనకు ఎలాగైతే జఘనం అంటే ఏంటి, ఇదే కదా జఘన భాగం. ఆ జఘన భాగం కింద కీర్తింపబడిందిట భూమి మొత్తానికి, అది జఘన భాగం. అలాగే ఋషులందరూ ప్రయాగను జఘనస్థానం అని అంటే పుట్టుక స్థానం, యోనిస్థానం అంట. భూమి మొత్తానికి అది మధ్య భాగం అని అర్థం. కానీ ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే వాళ్ళే నార్త్ సౌత్ పోల్స్ టైము అంతా వాళ్ళే సెట్ చేశారు. వాళ్ళే క్యాలెండర్లు క్రియేట్ చేశారు. ఇప్పుడు అది వదిలిపెట్టి మనం ఇంకొక క్యాలెండర్ని అనుసరించడానికి వీల్లేనంత దాన్ని ఏమంటారు, నిస్సహాయ స్థితిలో పడిపోయాం. మన రాజ్యాంగం ఏమిటి, మన ప్రవర్తన ఏంటి, మన రాజకీయం ఏమిటి, మన వ్యవహారం ఏమిటి, మన ఆఫీసులు గిఫీసులు అన్నీ ఆ టైం ప్రకారమే పోతున్నాయి.
అంటే ఏంటంటే పూర్వకాలపు నాటి చింతకాయ పచ్చళ్ళు ఇప్పుడు ఎందుకండి, వాళ్ళు బాగా తెలుసుకున్న వాళ్ళు కాబట్టి సింప్లిఫై చేశారండి. సింప్లిఫై చేసి ఆ క్యాలెండర్ని సృష్టించారు, మనం అది ఫాలో అయితే సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ టాక్టిక్ ఏంటి అని అంటే, జాగ్రత్తగా మన సంస్కృతిని ఒక్కొక్కటి మనం దూరం చేసుకోవాలి. చూడండి, ఒక్కటొక్కటి మర్చిపోతున్నాం. అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటువంటి మానసిక శక్తి కూడా నశించిపోయిందండి. కనీసపు ఇంగిత జ్ఞానం, చూడండి, కామన్ సెన్స్ అంటారు తెలుసు కదా, కామన్ సెన్స్ కూడా ఉండడం లేదు ఇప్పుడు. ఈ మానసిక శక్తికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది హిందూ కల్చర్. భౌతికమైనటువంటి ఆర్భాటాలకు పోయేది ఏమిటంటే పాశ్చాత్య సంస్కృతి. ఇప్పుడు దాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్నాం మనం. పొద్దున్నే చూసాం, మీరు ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది. పొద్దున 6-7:30 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 గంటల వరకు పెద్ద ఇంతంత పెద్ద స్పీకర్లు, రూమ్ ఎంత ఎత్తు ఉంటాయో అంత ఎత్తు స్పీకర్లు పెద్ద వ్యాను నిండా చుట్టుపక్కల పెట్టి వాడు శబ్దం పెడితే ఈ తలుపులన్నీ దబ్బ ఊగుతున్నాయండి. మరి పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు, డాక్టర్లు దానికి ఆంక్షలు ఎందుకు విధించడం లేదో తెలియదు. జనాలకి కనీసం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే ఊరంతా నరకం చేయాలా? అయినా పెళ్ళికి వాయించవలసింది ఏమిటండి? ఏమంటారు వాటిని? పెళ్ళికి వాయించే వాటిని మంగళ వాయిద్యములు అంటారు. ఇవి మంగళ వాయిద్యములా లేకపోతే మరణ వాయిద్యాలా? ఎవరికైనా గుండె వీక్గా ఉందనుకోండి, ఆ శబ్దానికి తలుపులే కదులుతుంటే ఇక గుండె ఆగిపోదా అండి? రోగాలు వచ్చేస్తాయి. ఆ శబ్దానికి సంబంధించిన రోగాలు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా వస్తాయండి. దానికి సంబంధించిన ఒక భయంకరమైన రోగం వస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు బ్యాన్లు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు ఇంత డెసిబెల్స్ మించి సౌండ్ పెట్టకూడదని చెప్తుంటారు. అసలు పబ్లిక్గా ఎందుకు అంత పెద్ద సౌండ్లో నాకు అర్థం కావట్లేదు. విపరీతమైన డీజే, దాని పేరు డీజేలు. పూర్వకాలంలో బ్యాండ్ మాగిస్తే అది వేరు. పెద్ద డీజే సౌండ్లు పెట్టి గుండెలు అదిరిపోయి భూమి దద్దరిల్లిపోయేట్టుగా. కామన్ సెన్స్ పక్కన వాడికి నేను అంత హాని కలిగించుకో. మంగళవాయిద్యాలు మోగించండి, ఎంత పెద్దగా మోగించినా వినడానికి సొంపుగా ఉంటే గుండెకి హాయిగా ఉంటుంది. ఈ బాంబులు వేసినట్టుగా ఎందుకు చేయాలి? అవునా? ఇటువంటి మానసిక శక్తుల యొక్క ప్రభావం మనకు ఏవైతే పూర్వకాలంలో హిందూ సంస్కృతిలో చాలా తీవ్రంగా ఉండేదిట. మన ఐక్యూస్ చాలా ఎక్కువగా ఉండేవిటండి. మన సంప్రదాయాలు, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఆచరణ, ఇవన్నీ మొత్తం ప్రపంచం మొత్తంలో హైలీ ఎవాల్వ్డ్, ఎలివేటెడ్, అడ్వాన్స్డ్ స్థాయిలో ఉన్నాయి. అలాంటి గొప్ప స్థాయిలో ఉన్న మనల్ని చూసి తట్టుకోలేక పాశ్చాత్యులైనటువంటి ఆ కాలంలో బ్రిటిషర్స్ మనకి ఒక్కటొక్కటి తెగ నరుక్కుంటూ వచ్చి మనల్ని ఇప్పుడు బురదలో పడేస్తున్నారు. మనం ఇప్పుడు అవి చక్కగా పరమాన్నంలాగా భావించే బురదలో దిగుతున్నాం. చూడండి, అసలు ఈ మహాభారతం ఏమిటండి? ఏమిటి తీర్థాలు ఏమిటి? ఈ మహర్షులు ఏమిటి? ఇన్ని తీర్థాల కొన్ని ఇప్పటికీ ఉన్నాయనండి. వాల్మీక గుహ అని ఒకటి ఉంది మనకి, ఉయ్యాలవాడికి దగ్గరలో అటు సైడ్ వస్తుంది. చాలా అసలు అదంతా లోపలికి పోతే ఇంతే ఎంట్రన్స్ ఎంత అంటే ఒక మనిషి దూరొచ్చు అంతే. దాని లోపలికి పోతే కొన్ని వేల అడుగులు లోతు. అక్కడ లోపలికి కొంత దూరం పోతే లోపలంతా పెద్ద చేనట, ఎకరాలు చేను ఉందట లోపల. మరి భూభాగం లోపలికి వెళ్ళిపోతే అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? సృష్టే ఒక పెద్ద రహస్యం. అంత గొప్పదైనటువంటి సృష్టిలో మన మహర్షులు, ఆ సృష్టిలో ఇంత భాగమైనటువంటి నీవు ఈ సృష్టికి వెనక ఉన్నటువంటి ఇది సృష్టించినటువంటి సృష్టికర్తని నువ్వు మరచిపోతే పతనము గ్యారంటీ అనేటువంటి విషయాన్ని గమనించారు. కాబట్టి మన మనసుని సృష్టికర్త వైపుకు మళ్లించే విధముగా ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నిటిని ఏం చేశారంటే పుణ్యక్షేత్రాలుగా, తీర్థక్షేత్రాలుగా పెట్టి దాన్ని ఉపాసించి ఆ బుద్ధిని స్థూలం నుంచి సూక్ష్మం చేసుకొని భగవంతుని యందు ఆస్తిక భావనతో దివ్యంగా మీరు జీవించండి అని ఆ సంప్రదాయాన్ని మనకు కల్పించారు మహర్షులు. చూడండి, అంటే మహాత్ములే ఆనాడు మరి వ్యాసుల వారు మహాభారతం రాసి ఉండకపోతే అసలు ఇవన్నీ ఉన్నాయనేటువంటి కనీసపు
ఆలోచన కూడా మనకు రాదేమో, చెప్పలేము. మనకు తెలిసింది ఏమిటంటే మినరల్ వాటర్ ట్యాంకులు రోడ్డు మీద తిరుగుతున్నాయని చెప్పుకోవాలి రేపు. ఈ తీర్థాలు, యాత్రలు, గంగాసాగరం, చిత్రకూటం, ప్రయాగ, గంగాది తీర్థాలు ఎవరికి తర్వాత ఆ పేర్లు కూడా ఎవరికి తెలియదండి. మిగతాది రేపు. ఇక నుంచి వారానికి 2 రోజులే, బుధవారం మరియు గురువారం. శుక్రవారం రెగ్యులర్ మిషన్ మెంబర్ సత్సంగం ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు జరిగేది కదా అట్లాగే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.